బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. सर्व संपत्कर सौम्यो महापातकनाशनः रमारमण देवो मां संरक्षतु हरिः सदा సంరక్షతు హరిస్సద. ప్రతి మానవుడికి ఈ జన్మలో కలిగే సంస్కారాలన్నీ వెనుకటి జన్మల కర్మల మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క తీరుగా ఉంటూ ఉంటాడు. ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించేదే జయ విజయుల చరిత్ర. జయ విజయులు అనేటువంటి ఇద్దరు జీవులు సత్వగుణంతో శ్రీహరిని ఉపాసించి వైకుంఠంలోకం చేరారు. వారి సత్వగుణ స్థాయి శ్రీహరికి పరిపూర్ణ తృప్తిని కలిగించలేదు. అందువల్ల ఆయన వారిని ద్వారపాలక పదవిలో ఉంచాడు. అంటే సంపూర్ణమైనటువంటి సాధన పరమాత్ముడికి నచ్చేటువంటి విధానంలో కాలేదు. మనమేమో అనుకుంటాం, నేను 1,00,000 హోమం చేశాను, 1,000,000 జపం చేశాను, 24,000 శ్లోకాలు కంఠపాఠం చేశాను మనం అనుకుంటాం. కానీ రిజల్ట్ ఇచ్చేవాడు ఎవరు? యజమాని, ఆ పరమాత్ముడే. ఆయన దగ్గర చేర్చుకోవటానికి ఆయనే రిజల్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే ఇష్టం వచ్చినట్టు రిజల్ట్ ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన దగ్గర పెట్టుకోవాలి కాబట్టి. పర్ఫెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళకి సరైనటువంటి పదవిని, సరైనటువంటి ముక్తిని ఇస్తాడు అనటానికి ఇదొక సాక్షి. వీళ్ళిద్దరూ సాధనేమో చేశారు చాలా. మనం చెప్తే ఏం ప్రయోజనం? కథ చెప్పుకుంటున్నాం అంతే. కానీ పరమాత్ముడికి అనిపించలేదు సాధన ఇంకా బాగలేదు, అందుకని మీరు ద్వారపాలకులుగా ఉండండి చాలా, అంతే చాలు కదా. శ్రీహరి భవనానికి వారు పశ్చిమ ద్వారపాలకులుగా ఉండేవారు. ఒక రోజున సనాతనమైనటువంటి మహర్షులైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి మహర్షులు ఆ ద్వారం దగ్గరికి వచ్చారు. బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు ప్రపంచం సృష్టికర్తకు, సృష్టికి తోడ్పడతారనే దృష్టితో వీళ్లను బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మ సృష్టించాడు. కానీ వీళ్ళు వైరాగ్యంతో వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రయోజనం కాలేదు. అది ఆ కథ అట్లా ఉంటుంది. ఆ విధంగా ఈ నలుగురు ఎప్పుడూ కూడా 7 సంవత్సరాల పిల్లవాళ్ళలాగానే ఉంటారు. వీళ్ళి కుమార చతుష్టయ అంటారు వీళ్ళను. ఉత్తములైన తపస్సులు ఎదుటి వారిని చూసినప్పుడు వారి ఆకారాన్ని గుర్తుపట్టరు. వారి యొక్క అంతర్దృష్టిలో ఎదుట వారి యొక్క సత్వగుణ స్థాయి, తపస్సు యొక్క స్థాయి ఏ ఎత్తులో ఉన్నాయో తెలుస్తాయి. దాన్ని బట్టి ఎదుటి వారిని గౌరవిస్తారు. ఇది మామూలుగా తపస్సుల యొక్క పద్ధతి. పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నటువంటి జయ విజయులు కూడా తపస్సు చేసిన వారే కదా. కానీ వారికి సనకాదుల ఉత్తమ స్థితిని గుర్తుపట్టడం చేత కాలేదు. ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు తక్కువ సాధన చేసినటువంటి వాళ్లకు గుర్తుపట్టలేరు. అట్లనే వీళ్ళకన్నా తక్కువ సాధన చేసే వాళ్ళని గుర్తుపడతారు. వీళ్ళు పెద్దవాళ్ళని గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే వారి దగ్గర ఉండే సూచన పుస్తకాలలో మంచి దుస్తులు వేసుకున్న వారిని, తగన వయస్సులో ఉన్నవారిని మాత్రమే ప్రభువుల దర్శనానికి లోపలికి పంపవలే అని వ్రాసింది. అట్లనే జయ విజయులకు ఈ వాక్యం ఒక్కటే పట్టింది. కానీ వచ్చిన వారెవరు, ఎలాంటి వారు, ఎంతటి వారు అనేటువంటి విషయం మాత్రం వారికి పట్టలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ లోపల వెళ్ళాలి కానీ చిన్నపిల్లలు వెళ్ళకూడదు, ఒక పాయింట్. రెండవది వీళ్ళు దిగంబరులు. ప్రభు దగ్గర దిగంబరులు ఏమిటి పంపించటం? 2.
ఇట్లా చిన్నపిల్లలు, వాళ్ళకేమీ తెలియదు ఒకటి, మరి దుస్తులు కూడా వేసుకోలేదు. రెండవది 7 సంవత్సరాలే వీళ్ళకి, అంత ఎన్నేళ్ళు తపస్సు చేశారో అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎన్ని రోజులైనా 7 ఏళ్ళుగానే ఉంటారు, ఎన్నేళ్ళు అయినప్పటికి కూడా వీళ్ళు. ఇది వీళ్ళకి తెలియదు కదా. అందుకని వీళ్ళు నలుగురిని కూడా లోపలికి పంపించలేదు. దానికి తోడు వచ్చినటువంటి ఈ సనకాదులు ఈ జయ విజయుల అనుమతి అడుక్కోకుండా సొంత ఇంట్లోకి పోయినట్లుగా లోపలికి కూడా పోతున్నారు. వీళ్ళనేం అడగటం, వాళ్ళ సొంత ఇంటికి, వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ తాత దగ్గరికి, వాళ్ళ పితామహ దగ్గరికి వెళ్ళినట్టుగా అట్లా వెళుతున్నారు. తాత ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఎందుకు అని వెళ్ళిపోతున్నారు లోపలికి. బట్టలు కట్టుకోవటం కూడా చేతగాని పసి కుంకలు ఎవరో లోపలికి చొరబడుతున్నారని జయ విజయులకు తోచింది. ఎవరో కుంకలు అనుకున్నారు. కుంకలంటే ఆట ఆడేటువంటి పిల్లలు, ఒక చేష్ట చేసేటువంటి పిల్లలు, పిల్ల కుంకలు అంటామే అట్లా. పిల్ల కుక్కలు వేరే, పిల్ల కుంకలు వేరే. అందుకని వాళ్ళని వెళ్ళి పట్టుకున్నారు. దాంతో వారిలో అంతర్గతంగా ఉన్న రజోగుణం పైకి లేచింది, సత్వగుణాన్ని క్రిందకి తోసేసింది ఆ నలుగురికి కూడా. అందువల్ల వారు వెనక ముందు చూడకుండా ఆ పిల్లలను అడ్డుకున్నారు. ఈ ద్వారపాలకులు వెళ్ళి అడ్డుకున్నారు. అంతకుముందు ద్వారపాలకులు ఎవరూ కూడా సనకాదుల పట్ల ఎలా ప్రవర్తించి ఉండలేదు, ఎప్పుడూ అట్లా చేయలేదు. అందువల్ల వారు ఆశ్చర్యపోయి వీరు వంక తేరిపార చూశారు ఒక్కసారి. ఆ ద్వారపాలకుల్లో వారికి రజోగుణమే స్పష్టంగా కనిపించింది. దాంతో సనకాదులకు ప్రస్ఫుటంగా ఒక విషయం అర్థమైపోయింది, వీరిలో సత్వగుణ స్థాయి సరిగా లేదు. అందువల్ల ఇతర గుణాలు సత్వగుణాన్ని జయించగలుగుతున్నాయి. అందుకే శ్రీహరి వీరిని ప్రక్షాళన చేసి శుద్ధ సత్వమూర్తులుగా తీర్చిదిద్ది ఈ ద్వారపాలక స్థాయి నుంచి తనలో లీనమయ్యే స్థితికి తెచ్చుకుందామని సంకల్పిస్తున్నాడు. పరమాత్ముడి యొక్క లీల. వీళ్ళని ఇంకా సత్వగుణ సంపన్నులుగా చేయాలా అనేది ఒకటి, వీళ్ళలో సాధన ఇంకా చేరలేదు అని ఒకటి, తొందరగా దగ్గరికి తీసుకోవాలా అనేది ఒకటి ప్రభువుకు ఉన్నట్టుంది. అందుకని వీళ్ళకి ఈ సత్వగుణం కిందపై రజోగుణము తమో గుణాలతో బయట వీళ్ళు కోప్పడుతున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అందుకే తమ ఎదుట ఈ సన్నివేశం కల్పించాడు, పరమాత్ముడే ఈ సన్నివేశాన్ని కల్పించాడు అని సనకాదులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని శ్రీహరి కరుణాబుద్ధికి దూరదృష్టికి ఆనందపడి, ముందు జరిగేది తెలుసు కదా వీళ్ళకు, ఆయన సంకల్పాలకు అనుగుణంగానే ప్రవర్తించాలని నిశ్చయించుకున్నారు. ఇది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ కదా. అందుకని ఆయన మాట ప్రకారంగానే మేము వెళతాం. వెంటనే మునులు ఉగ్రులై కావలసిగా పరమాత్ముడి ఆజ్ఞతో ద్వారపాలకులతో ఇలా అన్నారు, ఓరి మూర్ఖులారా, వైకుంఠం అంటే సత్వగుణానికి స్థానం. మీరు రజోగుణం వల్ల మమ్మల్ని గుర్తించలేక మమ్మల్ని అవమానించారు. కనుక మీరు తమోగుణ ప్రధానులైన రాక్షసులే జన్మించండి అని చెప్పించారు. అది జయ విజయుల కథ. ఈ శాపంతో ద్వారపాలకులకు అప్పుడు తెలివి వచ్చింది. దాంతో ఎదుటివారు ఎవరో ఎంతటి వారు అని అర్థమైంది. సనాతన మహర్షులని తెలిసిపోయింది. వాళ్ళు సనాతన బ్రహ్మ పుట్టినప్పుడే పుట్టారేమో అట్లా ఉన్నారు వాళ్ళు. వెంటనే వారు మునుల కాళ్లపై పడి శాప నివారణోపాయం చెప్పమని ప్రార్థించారు. మీరు శపించారు, మాకు నివారణోపాయం చెప్పండి. మునులు, ఓ ద్వారపాలకులారా, మా శాపానికి తిరుగులేదు. మీరు 7 జన్మలు దేవతా జన్మలెత్తి స్వర్గ సుఖాలను అనుభవించి వైకుంఠానికి తిరిగి వస్తారా, లేక 3 జన్మలు రాక్షస జన్మలెత్తి వైకుంఠానికి తిరిగి వస్తారా? మీరే తేల్చుకోండి అన్నారు. మీరిప్పుడు అనుకోండి, ఎన్ని జన్మలు కావాలా, 7 కావాలా 3 కావాలా? అప్పుడు జయ విజయులకు అప్పటికే బుద్ధి వచ్చింది. వారు చెప్తున్నారు, ఓ మహర్షులారా,
స్వర్గభోగాలలో పడితే ఎన్ని జన్మలకు బయటపడతామో ఆ దేవుడికే తెలియాలి. 7 జన్మలు మీరు అంటారు, మేమే ఇరకపోతాం కదా. 7 జన్మలు అయిన తర్వాత మళ్ళీ ఇరకపోతాం కదా మేము. స్వర్గ సుఖభోగాలు కదా అవి. అందుకని మళ్ళీ జన్మలు ఎత్తేతటకు చేసుకుంటాయి. అది చైన్ లింక్, అది అంతే, ఇంకా అట్లా అయిపోతుంటుంది. ఎప్పటికీ బ్రేక్ కాదు అది. అందుకని ఆ దేవుడికే తెలియాలి. అయినా మేము 7 జన్మల పాటు శ్రీహరికి దూరంగా ఉండలేం. పరమాత్ముడిని మేము చూడలేక ఉండలేం. కనుక ఈ పాపిట్టి జన్మలైనా సరే, శ్రీహరిని ద్వేషించే జన్మలైనా సరే, మాకు 3 జన్మలే చాలు. 3 జన్మలు చాలు మాకు. అంత తొందరగా మేము వచ్చేస్తాం ఇక్కడికి. మేము ఇక్కడ వదిలి ఉండలేం. మేము త్వరగా శ్రీహరిని చేరేటట్టు అనుగ్రహించండి అని కోరారు. అలా కోరడం వల్ల వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగాను జన్మించారు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, శ్రీహరికి ప్రేమ కానీ ద్వేషం కానీ రెండూ లేవు. జీవులు వారి వారి కర్మశేషాల ప్రకారం నడుచుకుంటూ క్రమక్రమంగా తమని తాము పరిశుద్ధం చేసుకుంటూ పరిపూర్ణంగా పరిశుద్ధి లభించినప్పుడు చక్కెరలో కలిసినట్లుగా, నదులు సముద్రంలో కలిసినట్లుగా పరమాత్మలో లీనమవుతూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.